హలో గైస్, హౌ యూ? బాగున్నారా? ఏం చేస్తున్నారు? వెల్, చాలా విషయాలు మాట్లాడడానికి లైవ్కి వచ్చాను. రెస్ట్ తీసుకుందాం అనుకున్నాను. యాక్చువల్లీ మార్నింగ్ నుంచి చాలా చాలా ఎస్ ఫేస్బుక్లో పోస్టులు పెడుతూనే ఉన్నాను. అది కూడా ఎప్పుడు జస్ట్ ఇంక సిస్టమ్ వైపు చూడలేను అని అనిపించినప్పుడు జస్ట్ ఫేస్బుక్లో ఒక పోస్ట్ పెట్టేస్తూ ఉన్నాను, ఇన్స్టాలో పోస్ట్ పెట్టేస్తున్నాను. బట్ యాక్చువల్లీ ఈరోజు మార్నింగ్ 9:30 కూర్చున్నాను సీట్లో, సోఫాలో వర్క్ చేసుకుంటూ. ఆల్మోస్ట్ 8:15కి క్లోజ్ చేశాను. బట్ ఇంకా వర్క్ అవ్వలేదు, ఇంకా నా వల్ల కాలేదు చేయడం. ఐ మీన్ లైక్ లిటరలీ మై ఐస్ ఆర్ పెయినింగ్ అండ్ వామిటింగ్ సెన్సేషన్, ఆకలి అండ్ ఎస్ యాజ్ యూజువల్ లంచ్ కూడా తినలేదు. సో ఏమో నాకు తెలియలేదు ఏం చేయాలో. రెస్ట్ తీసుకోవడం అంటే ఏం చేయాలనేది నాకు అర్థం కాలేదు. అదే ఫోన్ పట్టుకొని కూర్చుంటున్నాను. సో అండ్ మా హస్బెండ్ కూడా అక్కడ కూర్చొని కాల్లో మాట్లాడుతున్నారు. ఎదురుగా ల్యాప్టాప్ ఉంది. సో ఐ థాట్ ఫైన్, ఇంకా ఎదురుగా ఉండొద్దు ల్యాప్టాప్ దగ్గర, లెట్ మీ జస్ట్ డూ సంథింగ్ ఎల్స్ అండ్ గెట్ మై సెల్ఫ్ డైవర్టెడ్ అని అనుకున్నాను. సో అందుకే సరే లైవ్ ఇద్దామని అనుకున్నాను. ఏంటో ఈ లైవ్ ఇస్తే రిలాక్స్ అవ్వడం ఏంటో ఈ కాన్సెప్ట్ నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. బట్ ఎస్, మేబీ ఇట్స్ లైక్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ వన్ టు టాక్. ఇంట్లో ఇప్పుడు నాకు చాలా స్ట్రెస్ వచ్చేసింది, చాలా హెడేక్ వచ్చేసింది. మేబీ బయటికి వెళ్ళి ఒక ఛాయ్ తాగితే పోతుంది. ఆర్ మా కమ్యూనిటీ చాలా చాలా పెద్దది, ఆల్మోస్ట్ 1000 ఫ్యామిలీస్ ఉంటాయి. మేబీ ఐ కెన్ గో ఫర్ అ వాక్ అలాంగ్ విత్ మై హస్బెండ్. బట్ అన్ఫార్చునేట్లీ సాఫ్ట్వేర్ లైవ్స్ ఎలా ఉంటాయంటే, ఐ వాంట్ టు గో, ఫ్రెష్ ఎయిర్కి వెళ్ళాలని ఉంది, నడవాలని ఉంది. బట్ మై హస్బెండ్ ఈజ్ ఆన్ అ కాల్. సో మేబీ నిన్న ఆయన అడిగారు నన్ను, పద వెళ్దాం. ఎన్నింటికి అడిగారో తెలుసా? 9:45కి నిన్న నైట్ మా హస్బెండ్ అడిగారు నన్ను, పద అలాగా వాక్కి వెళ్దామని చెప్పి. బట్ ఐ వాజ్ లైక్ ఎక్స్ట్రీమ్లీ బిజీ, ఐ హ్యావ్ టు సెండ్ సమ్ రిపోర్ట్స్ బై 10:30 PM. సో 10:30కి వెళ్దామా అని అన్నాను. బట్ ఆ 10:30 కాస్త 11:45 అయిపోయింది. సో ఐ వాజ్ థింకింగ్, ఇలాంటి లైఫ్ స్టైల్సే మీలో చాలామందికి ఉండి ఉండొచ్చు. లైక్ చాలా హెడేక్ వచ్చినప్పుడు, తల పగిలిపోతున్నప్పుడు, మాట్లాడడానికి ఒక మనిషి లేకపోవడం, అలా ఫ్రెష్ ఎయిర్లోకి వెళ్ళాలి అంటే కూడా కుదరకపోవడం. దిస్ ఈజ్ ఆల్ లీడింగ్ టు స్ట్రెస్ అనమాట. అంతెందుకు నాకే అనిపించింది, నాకు బ్రెయిన్ పనిచేయట్లేదు కొంచెం సేపటి నుంచి. సో మధ్యాహ్నం లంచ్ చేసుకునే అంత టైం లేదు, ఎందుకంటే అన్ని డెడ్ లైన్స్. సో ఐ డోంట్ నో హౌ ఏదైనా ఒక పని ఉన్నప్పుడు, ఒక రిపోర్ట్ పంపించాలి, ఒక డెడ్ లైన్ ఉంది అన్నప్పుడు యూ డోంట్ ఫీల్ లైక్ ఈటింగ్. మాలాంటి వాళ్ళకి ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే బాగుండు అని. బికాజ్ అట్లీస్ట్ టైంకి వాళ్ళు వండి పెడతారు, తినొచ్చు. బట్ దిస్ ఆర్డర్ చేసుకొని, డెలివరీ తెప్పించుకొని, అదే బిర్యానీ, అదే చికెన్ స్టార్టర్స్, అదే వెజ్ జనరల్ ఐ డోంట్ ప్రిఫర్ అవుట్ సైడ్. సో నాలాగా ఎంతమందికి ఉందో తెలియదు కానీ, బట్ ఎస్, ధైర్యంగా ఉండాలి మనము. వీ విల్ హ్యావ్ టు ఫైండ్ అవుట్ సమ్ వేస్ టు డీస్ట్రెస్ అవర్ సెల్ఫ్ అనమాట. సో వాట్ విల్ వీ డూ? ఇప్పుడు ఇంకేం చేస్తాను? 8:15కి ఇంకా నా వల్ల కావట్లేదు. ఐ విల్ కంటిన్యూ ఆఫ్టర్ 9:30. 9:30కి 9:45కి మళ్ళీ స్టార్ట్ చేద్దాము. ఎందుకంటే మై బాడీ ఈజ్ నాట్ యాక్చువల్లీ కోఆపరేటింగ్. ఐస్ ఆర్ పెయినింగ్, సివియర్ హెడేక్ వస్తుంది. అండ్ మోర్ ఓవర్ సో మచ్ యునో స్ట్రెయిన్ అయిపోయాను ఉన్నాను మార్నింగ్ నుంచి, 9:30 నుంచి ఆల్మోస్ట్ 8:15 వరకు, రైట్? సో ఐ థాట్ ఐ విల్ టేక్ అ బ్రేక్ ఫర్ అన్ అవర్. ఇమీడియట్లీ ఫుడ్ ఆర్డర్ పెట్టుకున్నాను, బిర్యానీ ఆర్డర్ పెట్టాను, ఇప్పుడే వచ్చింది. ఆ బిర్యానీ వచ్చేలోపు లైవ్ ఇద్దాం అనుకున్నాను. చాలా మాట్లాడాలనిపించింది మీ అందరితో. సో ఎందుకంటే ఐ జనరలీ మా ఇంట్లో అందరూ బిజీ లైఫ్ స్టైల్స్. మమ్మీ బిజీ, డాడీ బిజీ, తమ్ముడు బిజీ, సిస్టర్ బిజీ, ఎవ్రీ వన్ ఈజ్ బిజీ. అండ్ వీ జనరలీ డోంట్ టాక్ టు ఈచ్ అదర్, వీ హార్డ్లీ టాక్. మమ్మీతో ఎస్ మార్నింగ్ ఒకసారి మాట్లాడాను. మమ్మీ డాడీ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదని మా సిస్టర్ కంగారు పడి, మమ్మీ డాడీ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు ఏమైందని ఫోన్ చేశారు. బట్ దే ఆర్ యాక్చువల్లీ బిజీ, సో దే డిడ్ంట్ ఆన్సర్ ద కాల్స్. సో కొంతమంది లైఫ్ స్టైల్స్ చాలా చాలా బిజీగా ఉంటాయి. అండ్ లైఫ్లో షేర్ చేసుకోవడానికి ఎవరు ఉండరు. ఒక బాధ ఉన్న లైఫ్లో, ఒక హ్యాపీనెస్ ఉన్నా, దే డోంట్ హ్యావ్ ఎనీ వన్ టు షేర్. సో అలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు వాళ్ళకు. సో దిస్ టైప్ ఆఫ్
లైఫ్ స్టైల్స్ ఉండి దిస్ టైప్ ఆఫ్ ఫ్యామిలీస్ ఉంటే అఫ్ కోర్స్ ఐ హ్యావ్ ఫ్రెండ్స్ టు షేర్. లైక్ ద అదర్ డే ఆన్ సండే మా ఫ్రెండ్కి కాల్ చేశాను, నా కొలీగ్ అనమాట, పాత, ఇప్పుడు తను వేరే ఆఫీస్లో ఉంటుంది. ఆల్మోస్ట్ 1.5 hours ఐ స్పోక్ టు హర్. సో ఉన్నారు షేర్ చేసుకోవడానికి, కానీ ఎవ్రీడే యూ వోంట్ హ్యావ్ ఎనీ వన్ టు షేర్. లైక్ ఎవ్రీడే యూ కాంట్ కాల్ ఫ్రెండ్స్ అండ్ టాక్, రైట్? వెన్ యూ ఆర్ స్ట్రెస్డ్, మీకు స్ట్రెస్ వచ్చినప్పుడు, మీకు బాధగా అనిపించినప్పుడు, టయర్డ్ అయిపోయినప్పుడు, ప్రతిరోజు ప్రతిసారి ఎవరో ఉంటారు అని ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఒకసారి ఉండొచ్చు, ఒకసారి ఉండకపోవచ్చు. మీరు షేర్ చేసుకోవాలనుకున్న వాళ్ళు ఆ బలహీన క్షణంలో మీకు ఏదైనా బాధ వచ్చినా ఏదైనా వచ్చినా ఆ టైంకి ఎవరు ఉండకపోవచ్చు మీతో పాటు. సో అలాంటప్పుడు మీరు మిమ్మల్ని ఎలా హ్యాండిల్ చేసుకుంటారు, దట్ ఈజ్ వాట్ ఈజ్ ఇంపార్టెంట్. సో ఈరోజు నేను ఫేస్బుక్లో ప్రతిదీ షేర్ చేసుకుంటున్నాను, ఆర్ ప్రతిదీ పోస్ట్ చేస్తున్నాను, మీతో అందరితో షేర్ చేసుకుంటున్నాను అంటే రీజన్ ఏంటి? నాకు రియల్ లైఫ్లో నేను ఎవరిని ఫ్రెండ్స్తో కలవడానికి పోవట్లేదు, ఆర్ నేను ఎవరితో ఎక్కడికి వెళ్ళను, పార్టీలకి వెళ్ళను, వాటికి వెళ్ళను, ఎప్పుడు చూసినా ఇంట్లోనే కూర్చుంటాను. సో దిస్ లాక్డౌన్ ఈజ్ వన్ ఆఫ్ ద రీజన్స్. లాక్డౌన్ వల్ల కూడా చాలామంది ఇదే ప్రాబ్లం ఫీల్ అవుతున్నారు. దే ఆర్ లైక్ గోయింగ్ మ్యాడ్ డ్యూరింగ్ లాక్డౌన్. సో నేను ఇప్పుడు ఈ లైవ్ ఇవ్వడానికి గల కారణం ఏంటి అంటే, నాట్ ఎవ్రీ వన్ ఈజ్ హ్యాపీ. లైక్ ఇప్పుడు నేను ఇంత హ్యాపీగా ఉన్నాను, ఇన్ని పోస్టులు పెడుతున్నాను, వీడియోలు చేస్తున్నాను, డాన్సులు చేస్తున్నాను అంటే it doesn't mean that I'm so happy and I don't have any problems. పిచ్చ హ్యాపీగా ఉన్నాను, ఎంజాయ్ చేస్తున్నాను లైఫ్ని అన్నట్టు కాదు. ఇట్స్ లైక్ I don't have anyone else to spend time with. We are busy in our own ways. And ఆ స్ట్రెస్లో ఏడ్చుకుంటూ కూర్చొని అది ఆలోచించి ఇది ఆలోచించి యూ షుడ్ నెవర్ సిట్ ఐడిల్. అందుకే అంటారు, an idle brain is a devil's workshop. ఖాళీగా ఉన్న బుర్ర పిచ్చి పిచ్చి ఆలోచనలకు దారి తీస్తుంది, పిచ్చి పిచ్చి పనులు చేయిస్తుంది. దట్స్ వై యూ షుడ్ ఆల్వేస్ కీప్ యువర్ మైండ్ బిజీ అన్నమాట. ఇలాంటి టైంలో మీకు ఏదంటే ఇష్టమో అది చేయండి. లైక్ కొంతమంది పాటలు పాడడం ద్వారా స్ట్రెస్ రిలీఫ్ ఫీల్ అవుతారు, కొంతమంది వంట చేయడం, కుకింగ్ చేయడం ద్వారా స్ట్రెస్ రిలీఫ్ ఫీల్ అవుతారు, ఆర్ ఎవరైనా ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళతో బయటకు పోతే స్ట్రెస్ రిలీఫ్ ఫీల్ అవుతారు. నేను ఇప్పుడు చెప్పేది ఎవరు లేనప్పుడు ఇలాంటి పనులు చేసుకోండి. ఎవరన్నా ఉంటే ఎస్ వీ కెన్ ఆల్వేస్ గో అవుట్, హ్యాపీగా వెళ్ళిపోవచ్చు, కార్ వేసుకొని ఫ్రెండ్కి కాల్ చేస్తే వచ్చేస్తారు, వెళ్ళిపోవచ్చు. అండ్ ద వర్స్ట్ థింగ్ ఇస్, నేను హైదరాబాద్లో ఆల్మోస్ట్ చాలా దూరంగా ఉంటున్నాను సిటీ నుంచి. మా ఇల్లు చాలా అవుట్స్కర్ట్స్లో ఉంటుంది. సో ఫ్రెండ్స్ అందరూ కూడా చాలా దూరంగా ఉంటారు. ఆల్మోస్ట్ నేను ఏ ఫ్రెండ్ని కలవాలన్నా 1.5 hour జర్నీ మినిమం చేయాల్సి ఉంటుంది. సో దట్ ఈస్ ద రీజన్ ఐ డోంట్ ఈవెన్ హ్యావ్ ఫ్రెండ్స్ హియర్, హార్డ్లీ హ్యావ్ ఫ్రెండ్స్. సో ఉన్న వాళ్ళు కూడా అమ్మాయిలు ఆర్ అబ్బాయిలు, వాళ్ళందరికీ పెళ్ళిళ్ళు అయిపోయినాయి, పిల్లలు పుట్టేశారు. సో ఇట్స్ లైక్ దే ఆర్ బిజీ అండ్ దే ఆర్ ఆక్యుపైడ్ ఇన్ దేర్ ఓన్ వే. కానీ నేను ఎంచుకున్న లైఫ్ స్టైల్ ఏంటి అంటే ఇట్స్ లైక్ దిస్. ఐ యాక్చువల్లీ డోంట్ వాంట్ టు హ్యావ్ దీస్ కిడ్స్ బిజినెస్ అండ్ ఆల్, బికాజ్ నాకు తెలుసు నన్ను నేను హ్యాండిల్ చేసుకోవడానికి నాకు టైం సరిపోవట్లేదు కాబట్టి. సో ఐ థాట్ ఓకే ఫైన్, నన్ను నేను హ్యాండిల్ చేసుకోగలిగినప్పుడు, నా పనులు నా వర్క్ లైఫ్ అంతా బ్యాలెన్స్ చేసుకోగలిగినప్పుడు దెన్ ఐ విల్ ప్లాన్ మై కిడ్స్. ఆర్ ఎల్స్ అనవసరంగా సమ్వన్ ఎల్స్ లైఫ్ ఈజ్ గెటింగ్ స్పాయిల్డ్, వాళ్ళని సరిగ్గా పట్టించుకోకపోతే. So that type of life I don't want to give it to my child, and that is the reason I just thought I'll settle first. అంటే ఈ వర్క్ లైఫ్ బ్యాలెన్సింగ్ ఎప్పుడు కుదురుతుంది, ఏ ఫేజ్ ఆఫ్ లైఫ్లో కుదురుతుంది తెలియదు. అండ్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఇన్లాస్ ఆర్ మై పేరెంట్స్ టు టేక్ కేర్ ఆఫ్ కిడ్స్ ఆర్ ఎనీ వన్ అనమాట. సో దట్ కైండ్ ఆఫ్ లైఫ్ స్టైల్ ఐ హ్యావ్. సో అందుకే నేను రిస్క్ చేయను ఇలాంటివి పెట్టుకొని. సో దిస్ టైప్ ఆఫ్ సజెషన్స్ మే బీ యూస్ఫుల్ ఫర్ సమ్ వన్, పాజిటివ్గా యూజ్ అవ్వచ్చు, లేకపోతే ఇది తప్పు అని కూడా మీరు ఎవరైనా రియలైజ్ అవ్వచ్చు. ఎవ్రీ వన్ విల్ హ్యావ్ దేర్ ఓన్ లైఫ్ స్టైల్ అండ్ దే హ్యావ్ దేర్ ఓన్ రీజన్స్. సో ఫైన్ గైస్. సో నేను బేసిక్లీ వచ్చింది ఎందుకంటే ఐ వాజ్ ఫీలింగ్ లో, కొంచెం స్ట్రెస్ ఎక్కువ ఉంది. పొద్దున్న నుంచి అదే ల్యాప్టాప్ ముందు కూర్చొని, అదే ప్లేస్లో కూర్చొని, అదే ట్యూబ్ లైట్లు వేసుకొని, అదే ఫ్యాన్లు వేసుకొని, ఇట్ వాజ్ లైక్ oh my god, and I don't have anyone else to talk to. నమ్మండి నమ్మకపోండి, we are living in a very big community with 1000 families. కానీ ఈ 1000 ఫ్యామిలీస్లో నాకు ఒక్కళ్ళు కూడా తెలియదు.
అసలు నేననే అమ్మాయిని, ఒక అమ్మాయిని ఉంటానని కూడా ఇక్కడ ఎవరికి తెలియదు. సో దట్ టైప్ ఆఫ్ అ లైఫ్ వీఆర్ లీడింగ్. సో ఒక్కొక్కసారి అనిపిస్తుంది జాబ్లు ఇవన్నీ పక్కన పడేసి సేవింగ్స్ చేసుకొని ఏదైనా విలేజ్లోకి పోయి బ్రతుకుదామా అని. సో ఎస్, తప్పదు కొన్ని లైఫ్ స్టైల్స్ని బట్టి, బట్ చూడాలి ఎలా చేంజెస్ చేసుకోవాలి అని. హోప్ 2021 ఎలా ఉంటుందో మీ అందరికీ నాకు తెలియదు, కానీ నాకైతే చాలా చాలా హెక్టిక్గా ఉంది. ఎస్టర్డే వాజ్ అ లాంగ్ మండే ఫర్ మీ. ఐ కుడెంట్ హెడేక్ వచ్చి కళ్ళు పేలిపోయి కళ్ళు కనబడనంత వరకు పని ఉంది నిన్న. ఈవెన్ ఈరోజు కూడా ఇప్పుడు ల్యాప్టాప్ ఓపెన్ చేయాలంటే భయం వేస్తుంది, ఎంతసేపు అవుతుందో తెలీదు. సో సరే ఫైన్, కొంచెం వచ్చి అందరికీ హాయ్ చెప్పి ఒకసారి మాట్లాడేసి, ఎనీవేస్ నా డిన్నర్ కూడా వచ్చేసింది, పోయి తింటాను. సో వాట్ ఎల్స్, ఎస్, కళ్యాణి మంది నా పాత ప్రొఫైల్ ఏదైతే ఉందో అది కంప్లీట్లీ డిజేబుల్ చేసేసాడు ఫేస్బుక్ వాడు. సో దట్ ఈస్ ద రీజన్ నిన్న నా యువర్స్ కుక్ అనే ప్రొఫైల్కి కళ్యాణి మంది నేమ్ తీసేసుకున్నాను, నేమ్ మార్చేశాను. సో లింక్ కూడా ఇచ్చాను ప్రొఫైల్లో, ప్లీజ్ డూ ఫాలో మై పర్సనల్ ప్రొఫైల్ ఆల్సో. అండ్ ఎందుకంటే ఫేస్బుక్ వాడు ఏ టైంలో డిజేబుల్, ఏ కాపీ రైట్ క్లెయిమ్స్ రైజ్ చేస్తాడో నాకు తెలీదు. సో అందుకే నేను ఇన్స్టాగ్రామ్ని బ్యాకప్ లాగా ఉంచుకుందాం అనుకుంటున్నాను. బికాస్ దిస్ పేజ్ మే బీ అవైలబుల్ ఆర్ మే నాట్ బీ అవైలబుల్. ఏ కాపీ రైట్ క్లెయిమ్స్ వచ్చి నేను మీ అందరినీ మిస్ అవ్వచ్చు, బట్ ఐ డోంట్ వాంట్ టు మిస్ యూ గైస్, అండ్ దట్ ఈస్ ద రీజన్ ఐఎమ్ గివింగ్ యూ మై నా ప్రెజెన్స్ ఉంది ఎక్కడైతే ఉందో సోషల్ మీడియాలో అన్ని ఛానల్స్ నేను మీకు ఇస్తున్నాను. సో ప్లీజ్ డూ ఫాలో. సో పేజ్లో కనుక నేను రాకపోయినా, పేజ్ పోయినా సరే, యూ విల్ బీ దేర్ కనెక్టెడ్ ఆల్వేస్ ఆన్ మై పర్సనల్ ప్రొఫైల్ కళ్యాణి స్పేస్ ఇమండి. And yes, Instalo kuda I started my activity because many of my friends are on Insta. They are asking me to join Insta. అందుకే నిన్నటి నుంచి ఎక్స్ప్లోర్ చేస్తున్నాను. And yes, @Kalyani Mandi is my Insta profile, so please do follow there as well. And what else, ఒక్కసారి ఎవరెవరైతే ORS తీసుకుంటూ ఉండు అని అడుగుతాను. యాక్చువల్లీ అది ఎలా తీసుకోవాలో తెలియదు, నేను ఐ విల్ జస్ట్ ఆస్క్ యూ. ఒకసారి చాలామంది లైవ్లో వచ్చారు, వాళ్ళందరికీ ఇందాక నుంచి నేను మెసేజ్ చెప్పట్లేదు బికాజ్ ఐ వాంట్ టు షేర్ సంథింగ్. ఆ ఫ్లో అలా కంటిన్యూ చేయాలి అనిపించింది. ఐ డోంట్ వాంట్ టు స్టాప్ ఇట్ ఇన్ మిడిల్. సో నేను ఇప్పుడు చెప్పిన ఇంత పెద్ద లైవ్లో అట్లీస్ట్ చిన్న మెసేజ్ అయినా కన్వే అయి ఉంటుందని అనుకుంటున్నాను. సో ప్లీజ్ నెవర్ ఎవర్ ఫీల్ లోన్లీ. దేర్ ఆర్ పీపుల్ హూ విల్ లిసన్ యూ. So that is the only way. So for me, you are all like my family. So when I want something to share, I just share it with you because మీరు నాతో ఆల్మోస్ట్ 3 years నుంచి ట్రావెల్ చేసే వాళ్ళు ఉన్నారు, 5-6 years నుంచి ట్రావెల్ చేసే వాళ్ళు ఉన్నారు. సో యూ గైజ్ ఆర్ జస్ట్ లైక్ మై ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. సో whenever I feel low or whenever I have something happy to share, I'm always there to share with you. And yes, you guys are there. I never feel alone. సో అదనమాట. సో దిస్ ఈజ్ వన్ గుడ్ హ్యాబిట్ దట్ నేను నాకున్న ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ నేను మంచి విధంగా వెతుక్కున్నాను. నేను గ్రో అవుతూ చాలామందిని కూడా నడిపిస్తున్నానని చెప్పుకోవాలి. కొంతమంది ఫ్యూ పీపుల్ ఆర్ గెటింగ్ ఇన్స్పైర్డ్, బట్ దే షుడ్ నాట్ ఓన్లీ నో మై సక్సెస్ స్టోరీస్, దే షుడ్ ఆల్సో నో ద failure stories of mine and my sad stories, right? I'll keep sharing more and more. Yes, the time has to permit, time kalisi ravali appudu, then I keep sharing all my stories, right from my love story 1, love story 2, love story 3, love story 4, love story 5, love story 6. There are so many love stories. So fine, we'll keep sharing, but guys, my humble request, please follow my profile also, and also on Insta in case if you are there. Hope మీ అందరికీ Insta links కూడా ఇచ్చాను, just check చేసుకోండి. And let me say hi to all those who are watching. హాయ్ రా శశి, గుడ్ నైట్ చెప్పేసాడు అప్పుడే. ఏరా నీ కళ్ళు బాగైందా? ఎప్పుడు నువ్వు కూడా ఆన్లైన్లోనే ఉంటున్నావు. యూ హ్యావ్ టు టేక్ రెస్ట్ ఆఫ్టర్ ద ఐ సర్జరీ, రైట్? సో హూ ఎల్స్ ఇస్ దేర్? నాగరాజ్ ఇస్ దేర్. హాయ్ సురేష్ నరేష్, బాగున్నారా? బాగున్నాను. కామరాజ్ ఆల్వేస్ కీప్ సెండింగ్ దిస్ లిప్స్, ఐ డోంట్ నో వాట్. Prajapati, so sweet, beautiful, lovely. Good night, my friend. Thank you so much, Prajapati. Wish you the same. Kamaraj said, okay. Jayant said, beautiful. Okay, Jay. Mahendra Sharma said, hello, Ji. Hi, Mahesh Ji. Good evening. Harindra Naidu. Hi. Hi, Ra. Nagesh, hello. Radha Krishna. Hi, Challi. Good evening, Annaru. Good evening. Hi, Jay. Hello, Kuku, Annaru.
హరీంద్ర ఏమైంది అన్నారు. ఏమీ కాల, జస్ట్ కొంచెం స్ట్రెస్ అవుట్ అయ్యాను అంతే. కొంచెం చిల్ అవుదామని పేజ్లోకి వచ్చాను. అరుణ్ కుమార్ సెడ్ హాయ్. హలో అరుణ్. ఉజాంగ్ సెడ్ గుడ్ నైట్ మై ఫ్రెండ్. ఓకే, గుడ్ నైట్ ఉజాంగ్. చెల్లి రిలాక్స్ రాధాకృష్ణ అన్నయ్య. ఎస్, రిలాక్స్ అవడం కోసమే వచ్చాను. ఇందా నుంచి చాలా చాలా కన్ఫ్యూజన్ ఉంది. బట్ నేను యాక్చువల్లీ లైవ్ స్టార్ట్ చేసే ముందు నోట్లోంచి మాట కూడా రావట్లేదు అనమాట. ఐ వాజ్ లైక్, మా హస్బెండ్ ఫుడ్ పెట్టావా అంటే చాలా చిన్నగా చెప్తున్నాను సమాధానం, పెట్టాను. ఏం పెట్టావు అంటే బిర్యానీ పెట్టానులే అని చెప్పి చాలా చిన్నగా మాట్లాడుతున్నాను. ఐ డోంట్ ఫీల్ లైక్ టాకింగ్. బట్ సీ, ద మొమెంట్ ఐ come live, I keep smiling, I keep laughing, I keep shouting. రైట్, అందుకే ఒక పేజ్ మెయింటైన్ చేసుకుంటే ఇలా మంచిగా, దిస్ ఇస్ అ సెల్ఫ్ హీలింగ్ థెరపీ అనమాట. సో రాధాకృష్ణ చెల్లి రిలాక్స్. ఓకే, నాని బాబు హాయ్ కుక్కు అన్నారు. హలో నాని బాబు. శ్రీనివాసం శ్రీనిధి సెడ్ సూపర్ క్యూట్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ రవికాంత్ సెడ్ డోంట్ వరీ, బీ హ్యాపీ. ఎస్ రవికాంత్, థ్యాంక్ యూ సో మచ్. శామ్యూల్ సెడ్ సంథింగ్. రాధాకృష్ణ తలకి కొబ్బరి నూనె రాస్తూ ఉండు. అదే కదా, పొద్దున్నుంచి జుట్టు కూడా దూకోలేదు. ఇట్స్ లైక్ ఈ. సో అరుణ్ కుమార్ సెడ్ గుడ్ నైట్. శ్రీని సెడ్ హలో. జవహర్ సెడ్ వెరీ వీక్ you are, so think. Yes, I have to eat food, Jawahar. Ravikant, IT means internal tension. Yes, definitely. So that's why we should always find some stress relieving therapy. And yes, hope for many I am the stress relieving therapy, right? For many of you, am I not the stress relieving therapy? And yes, for me, you guys are the stress relieving therapy. So it's like give and take, okay? So mutual benefit anamata. Jayant said hello, hi. Satimone Tirupra. Oh my god, from which country are you? Satimone Tripura. Hi Tripura. ORS తీసుకుంటూ ఉండు. ఓకే, ORS యాపిల్ జ్యూస్ తీసుకో. మణికుమార్ సెడ్ హాయ్. సింగర్ శరత్ సెడ్ కుకు. Padmanabha Sahu said I can understand your issue. It's the same for people like us. I'm doing the same. Have a walk in the night. That's required for us as part of physical activity. Yes, mostly after dinner. If my husband joins, I will go. Because going alone is like, I don't feel like going alone because it is too deserted here in the community. It's extremely safe. It's absolutely safe. There is nothing. But going alone for such a long walk is so boring. So I'll just see if my husband finishes his call so that we can go together. I wish మీలో ఎవరైనా మా కమ్యూనిటీలో ఉన్నా బాగుండు. నేను మీతో పింగ్ చేసుకొని మీతో వచ్చేదాన్ని వాకింగ్కి. సో గంగాధర్ రావు, మీరు జాబ్, ఫ్యామిలీ అండ్ మీ పేజ్ అన్నీ చాలా బ్యాలెన్స్డ్గా మెయింటైన్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ గంగాధర్ రావు గారు. సో కైండ్ ఆఫ్ యూ. అండ్ ఇలాంటి వర్డ్స్ వింటే చాలా చాలా బూస్టింగ్ ఉంటుంది నాకు. ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ for having you. Jane Alam said hi. Swarna Kumar said hi, hello. ORS Guppedu Panchadara and Chittikadu salt mixing with water. Okay Anaya. Shivakumar, hello. So bye guys. I think ango chalilo long walk cheyaku. Yes, నాకు ఇది ఒక ప్రాబ్లం ఉంది. నాకు చలి పడదు, మళ్ళీ నోస్ బ్లాక్ అయిపోతుంది కొంచెం చలిలో వెళ్ళినా. I think I better avoid. So that's all guys. I think it's a very long live and I think it's already 9, right? So by 9:30 I'll finish my dinner. The biryani is ready and then I'll have some buttermilk and then around 10 o'clock I'll join. I'll have to log in to send some deliverables. Okay, so nalaga many of you will have the same situation like me and I just want to tell all of you that even I am facing the same situation, but I am trying to manage. I am trying to balance. I am trying to heal myself, right? So I want all of you to follow the same. Don't worry, I am there every time. Whenever you feel low, just put a comment saying hi Kuku, I am feeling low ani. I am there. We are all there to listen to you. Don't worry, mananta oka family and we keep sharing and caring. Okay na? So thank you so much once again for all your support and I'm so blessed to have followers like you. Many of you are like my sweethearts, right? So love you so much and keep supporting, keep following and please keep smiling and stay safe, be happy. That's all for today. So good night and signing off, yours
cuckoo. Bye. Sarina? Bye bye. Tata. So you can always share my lives. I just don't mind, okay? Every time you can always share my lives. Na live share cheskochu. Permission em adagatledu. If you actually feel my live is good, you can always share it with all your friends and also on your walls, okay? Bye bye guys. Good night Sandhya Suri. Good night Anaya. And hello Abhi Jos. I'm actually leaving, yeah. You came late. Just watch whatever I spoke, okay? Good night Abhi. Bye bye. Tata.